వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ టైలరింగ్ డిజైన్స్. ఈరోజు వీడియోలో నేను శారీ తోటి ఫ్రాక్ డిజైన్ చేస్తున్నాను. ఈ శారీ తోటి బ్లూ కలర్లో శారీ వచ్చింది, వైట్ అండ్ బ్లౌజ్ ఏమో పింక్ కలర్లో వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ది శారీకి స్టిచ్ వేసుకుంటున్నాను, ప్లీట్స్ పెట్టుకోవడానికి అనమాట. జాయింట్ ఇప్పుడు శారీకి ఫ్యాబ్రిక్ పెట్టుకొని ప్లీట్స్ పెట్టుకోవాలి. నేను ప్లేట్ ఇదిగోండి కొంచెం గ్యాప్ ఉంచి, ఖర్చుకి కొంచెం గ్యాప్ ఉంచి ప్లేట్ స్టార్ట్ చేశాను. ముందు ప్లేట్ పెట్టుకున్నాం కదా, చిన్న స్టిచ్ వేసి అండ్ తర్వాత ప్లేట్కి ఫస్ట్ పెట్టిన ప్లేట్ కిందకి క్లాత్ పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా పెట్టుకొని నేను స్టిచ్ వేసుకుంటున్నాను. క్లాత్ని స్ట్రైట్గా పెట్టుకోవాలండి, చూడండి. అండ్ అగైన్ మళ్ళీ ఇంకో ప్లేట్ పెట్టుకొని ముందు పెట్టిన ప్లేట్ కిందకి క్లాత్ పెట్టుకుంటున్నాను. సో ఇలాగా నేను మొత్తం అన్ని స్టిచెస్ వేసుకుంటున్నాను ప్లేట్స్ పెట్టుకొని. ఇదిగోండి ఇలాగా లాస్ట్కి వచ్చే టైంకి మాత్రం లాస్ట్ వరకు పెట్టుకుంటున్నానండి ప్లేట్స్. ఎందుకంటే మనం ముందు పెట్టే ప్లేట్స్ ప్లేస్కి రావడానికి కిందకి వెళ్ళాలన్నమాట క్లాత్. చూడండి ఇక్కడికి వచ్చినప్పుడు మనకి అక్కడికి వస్తుంది అనమాట, ఖర్చు దగ్గర కరెక్ట్గా ప్లేట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు నేను దీనికి లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నాను కిందకి. ఈ లైనింగ్ ముందు ప్లేట్స్ పెట్టుకున్నాం కదా శారీ క్లాత్తో, అటువైపు కాకుండా పైకి బ్లౌజ్ వైపుకి ప్లేట్స్ పెట్టుకుంటున్నానండి. ఇంకొంచెం చూడండి కిందకి వచ్చాయి మనం శారీ ప్లేట్స్ పెట్టింది. సో పైకి నేను లైనింగ్ పెట్టుకున్నాను. ఇలా నేను ప్లేట్ తర్వాత ప్లేట్ని పెట్టుకుంటున్నాను. మనం కావాలి అనుకుంటే ప్లేట్ కింద ప్లేట్ కూడా పెట్టుకోవచ్చు లైనింగ్, అప్పుడు ఇంకా గేర్గా వస్తుంది లోపల కూడా. సో నాకు ప్లేట్ పక్కన ప్లేట్ పెట్టుకుంటున్నాను నేను. అండ్ కింద క్లాత్ చూసుకుంటూ ఉండాలి, లేకపోతే ప్లేట్స్ కిందవి ఫోల్డ్ అయిపోతాయి. సో అవి లెవెల్ చేసుకుంటూ అండ్ ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి మనము. సో వన్ ప్లేట్ తర్వాత వన్ ప్లేట్ పెట్టుకుంటున్నాను. ఇంకోండి ఫినిషింగ్ ఇలా వస్తుంది. బ్యాక్ సైడ్కి లైనింగ్ ఎత్తే చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి మధ్యలోని మనం పెట్టిన ప్లేట్స్ వచ్చాయి. సో బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది అనమాట ఫినిషింగ్. ఫ్రంట్కి ఇది ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి నేను పైపింగ్ వేసుకున్నాను పింక్ కలర్ది. సో నేను ఇప్పుడు ఫ్రంట్ నెక్కి లేస్ స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ బాల్ లేస్ స్టిచ్ చేస్తున్నాను దీనికి. ఇది హ్యాండ్తో స్టిచ్ చేస్తాను సూది దారం పెట్టి. ఈ వీడియో ఇంతవరకేనండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.